సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. ప్రార్థన చేసుకుంటే ఏదో కార్యం అద్భుతం జరుగుతుందని చేసుకుని వెళ్ళిపోతారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే త్రోవ పక్కన పడిన విత్తనాల వలె. అవి త్రోవ పక్కన ఉన్నాయి కనుక అందరికీ కనబడుతున్నాయి బాహాటంగా, కనుక ఆకాశంలో ఉన్న ఎగురుతున్న పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఈ జీవితాలు ఫలభరితంగా ఉండదు. వచ్చినందువల్ల డబ్బు, వచ్చినందువల్ల సమయం కూడా వ్యర్థం తప్ప ఇంకొకటి లేనే లేదు. సో రెండవ అనుభవం ఉంది. ఆ రెండవ అనుభవం ఏంటంటే పిల్లలు బాగా గమనించినట్లయితే వెంటనే స్పందిస్తారు. వాక్యం వింటారు, బలి విధేయత చూపిస్తారు, వెంటనే యేసయ్యను గొప్ప దేవుడు ప్రభు అని అంగీకరిస్తారు. అంటే విత్తన వారి చల్లిన వెంటనే అవి వెంటనే మొలకెత్తుతాయట. కానీ వేర్లు పోనందున, అంటే రాతి నేలను విత్తబడతాయి అన్నమాట. వేర్లు లోతుగా లేనందున, మన్ను లేనందున అవి ఎండ తగలగానే మరి కొంచెం ఇబ్బంది కలగానే ఏమైపోతుందంటే అవి ఎండిపోద్ది, చచ్చిపోద్ది. రెండవ అనుభవం. వీరు కూడా చాలా మంది వెంటనే వస్తారు, అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి. పోయినమ్మ ఆడకు పోయినమ్మ కాలు నొప్పులు తగ్గిపోయినాయా, ఆడకు పోయినామా అద్భుతాలు జరిగిపోయినాయా, అమ్మాయికి పెళ్లి కూడా నిశ్చితం అయిపోయిందా అనుకుంటారు. ఉన్నట్టు ఈ పెళ్లిలో అని మరలా వీళ్ళు సలబడిపోతారు. ఏముందిలేండి ఆడకు పోయినా అంతేనట్టు. మన బతుకులు మారవు, ఇంతే సంగతులు. మార్చగలిగిన వాడు ఈయన అని వాళ్ళకి తెలీదు. కాబట్టి మొదటి రకం జనాభం వల్ల ప్రయోజనం లేదు. రెండవ గుంపు కూడా ఉంది. ఆ గుంపు వెంటనే స్పందిస్తారు. అయ్యగారి దగ్గరికి వచ్చి సాక్ష్యాలు కూడా చెప్తాయి. అడిగెట్టేమై అద్భుతాలు జరిగిపోయిన అంటారు. అడిగెడితే అద్భుతాలు జరుగుతాయి, కానీ పెట్టిన అడుగు నువ్వు నిలబడగలిగినప్పుడే అసలైనటువంటి కార్యాలు చూస్తావు. పరలోక సంబంధమైన దీవెన కార్యాలు జరుగుతాయి. ఇబ్బంది రాకమానదు, బలహీనతలు రాకమానవు, రోగాలు రాకమానవు, అప్పులు రాకమానవు, సమస్యలు రాకమానవు. కానీ సమస్యలే తీరడమే అద్భుతాలు కాదు. ఈ సమస్యలలో కూడా అద్భుతాలు చేయగలిగిన వాడు నా దేవుడని నువ్వు నిలబడగలగాలి. సో ఇది రెండవ అనుభవం. మూడో అనుభవం ఈ బాధ పిల్లారా, నేల ఏం బాగానే ఉంది, ఏర్లు కూడా బాగా వెళ్ళాయి, బాగా పెరుగుతూ ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే మందిని వదలరు, పాపాలు కూడా వదలరు. ఇదనమాట మూడో రకం జనాభా. ఆరాధన చేస్తారు. ఇప్పుడు పాట విన్నాం, ఆరాధన చేతును ఎప్పుడంట, అన్ని వేళలా ఎల్లవేళలో కూడా పాపాన్ని కూడా విడిచిపెట్టరు అనమాట. అందుకని వారు అంటాట్లేరా, మంచి నేలే, విత్తనం విత్తబడింది, ఏర్లు బాగున్నాయి, కానీ ఎరగడానికి అలా పైకి వస్తూ ఉంది, పైన ముళ్ళ పొదరించి అణిచేస్తున్నాయి అంట. ఐహిక విచారం, ధనమోహము, అహంకారం, అతిశయం, మాటలో, నడతలో, నడవడికల్లో, చూపుల్లో, ప్రవర్తనలో మార్పు లేని జీవితాలు. దీనివల్ల కూడా ప్రయోజనం లేదు దేవునికి. దేవుడు అంటాడు, నువ్వు ఏ కోణంలో నువ్వు ఆలోచించుకో, నీకు అర్థమవుతుందా లేదా. ఇంతకీ మనోనేత్రములు తెరువు ప్రభు అని అడిగితే ఆత్మదేవుడు మాట్లాడతాడు అంటాడు. ఇది మూడవ తరగతి వల్ల ప్రయోజనం లేదు. నాలుగవది ఉంది, దేవుని బిళ్ళారా, మంచి నేల అనుకున్నట్టుగా రాతి నేల లేదు, మంచి నేలది. రెండవది ముళ్ళ, దేవుని బిళ్ళారా, పొదలు లేవు, అంతకంటే ముందున్నటువంటి రాళ్ళు లేదు. మంచి నేల, మంచి వాతావరణం, పరిస్థితుల మధ్యలో బాగా పెరిగింది. అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఇది అపోస్తలుల గురించి చరిత్ర మనం విన్నాం. సో ఇంటి వింటూ మొదటిసారిగా విత్తేటువంటి విత్తనం గురించి, సోయింగ్ అండ్ వీపింగ్, విత్తడము కోయటము గురించి మీతో మాట్లాడాను. మొదటిసారిగా కన్నీళ్లతో
విత్తినటువంటి వారు సంతోషగానములతోట పనలు మోసుకొని వచ్చేదారు. అందుకని చాలా పాటలు మనం కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో నిన్నాడుకోయు దూరనేడి వాగ్దతంబుతో మన్నాను కోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. నువ్వు ఏ రీతిగా ఉన్నావో నీకు నువ్వు పరిశీలించుకోవచ్చు. పాస్టర్ గారు వచ్చి నువ్వు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చెప్పలే, ఏ తరగతి నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇక్కడ దాకా నోటి నిండా పెట్టుకొని వచ్చి పుక్కిలి చూసి వచ్చే రకాలు కూడా ఉన్నారు. ఒకవేళ నిన్నటి నుంచే సిద్ధపడి ఎక్కడో దాచిపెట్టేసుకొచ్చి ఆరాధన అయిపోయింది, ఆదివారం మాత్రం క్లియర్గా ఉండి రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసే రకాలు కూడా ఉన్నారు. ఏసైకి అవసరం లేదు, సంఘానికి అవసరం లేదు. నీ వల్ల నీకు ప్రయోజనం ఉండదు, నీ వల్ల నీ ఇంటికి ప్రయోజనం ఉండదు. నువ్వు వచ్చినందువల్ల పరలోక రాజ్యానికి ఏం ఒరిగిపోదు. రాకపోయినా మేలే అని చెప్తాడు దేవుడు. వచ్చిన నీవు నూరంతలుగా ఫలించాలి. ఎలా అంటే యేసు రమ్మున అనుకున్నటువంటి యోహాను వలె 100కి 100 రూపాయలు విజయకరంగా మారాలి. ఇప్పటికైనా పర్వాలేదు, కన్నీటితో విత్తు, నా పాపాన్ని క్షమించు ప్రభువా. నా నోటి మాటలు మారలేదయ్యా, నా నోట్లు వేసుకునేది ఇంకా మారలేదు ప్రభువా, నా నోట్లో ఇంకా బూతులు వస్తూనే ఉన్నాయి, నా బతుకుల్లో ఇంకా పవిత్రత లేదు. బైక్ బలి భక్తికి కనబడుతున్నా, ఇక్కడ కూడా వచ్చే పరిశీలించాలని. పాస్టర్ గారు ఏదో చెప్తాడంట, అది విందామని. పాస్టర్ గారు ఏమి చెప్పడు. పాస్టర్ గారు కానీ సొంత మాటలు చెప్తే పాస్టర్ గారికి 1 కాదు, మీకు 1 వంతే 2 అంతల శిక్ష ఉంటుంది పాస్టర్ గారికి. ఈ మాటలు ఏది కలపకూడదు, ఇందులో ఉన్నది ఏది తీసివేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటాడు అనేకులు బోధకులు కాకుండుడి. మందిరానికి వస్తున్నాం, పేరేం పేరు అంటే మంచి క్రైస్తవుల పేరే పెడతాడు, కానీ వీళ్ళ ఆవిడ కాకుండా ఇంకొక ఆవిడతో ఉంటాడు. వీడికి సిగ్గు లేదు, శరం లేదు. మరలా తగుదునమ్మా అంటే ఆరాధింతు నిన్ను దేవు అంటాడు. అప్పుడు దేవుడు ఆయన భాషలో ఏదో చెప్తాడో, ఏమి చెప్పనట్టు కనబడతాడో ఒక్కసారి నొక్కతాడు. నొక్కాడంటే బతుకేమవుతుందో తెలియదు. నువ్వే తీర్పు తీస్తున్నావు, నేనుగా తీర్పు తీసేది, లేఖనాలు అలా చెప్తున్నాయి. కాబట్టి మన బ్రతుకుల్లో ఇప్పటికైనా పర్వాలేదు, కన్నీళ్లతో విత్తుదాం. నా పాపాన్ని క్షమించు, నా అతిక్రమాన్ని, నా చాటింగ్ జీవితాన్ని, నా తొందరపాటు జీవితాన్ని, లోబడని జీవితాన్ని, భర్తకు లోబడని, భార్యని ప్రేమించని జీవితాన్ని, తల్లిదండ్రులకు మరి లోబడుతున్నట్టు నటిస్తావన్నా, నటించే ఒక కుమార్తెగా నా బ్రతుకును మార్చు ప్రభువా అని కన్నీళ్లతో కానీ ఈరోజేగా నువ్వు కన్నీళ్లు కార్చావా, నీ బ్రతుకు ధన్యకరంగా మారిపోతుంది. లేదంటే చాయిస్ ఈజ్ యువర్స్ అంతే. మొదటి మాట మీకు నేను ఆల్రెడీ చెప్పాను, 3 పాటలు ఆల్రెడీ చెప్పేశాను. ఒకటో మాట ఏంటంటే కన్నీళ్లతో విత్తనము. 2వ మాట ఏమిటంటే కానుకలు అనేటువంటి విత్తనం. కానుక అంటే నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క బలాన్ని దేవునికి ఇవ్వడం. 2వది సేవకులకి ఎవరైనా కానీ కానుకలు ఇస్తే, సేవకులకి ఇచ్చామనుకుంటే మీకు ప్రతిఫలం రాదు. సేవకుడు దాన్ని కానీ దుర్వినియోగం చేస్తే సేవకుడికి కూడా తీర్పు ఉంటుంది. నీవిచ్చేది దేవునికి పూర్ణ హృదయంతో. ఆయన అంటాడు పిల్లారా, ఏంటంట, బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా పూర్ణ హృదయంతో నువ్వు దేవుని కొరకు సమయం ఇవ్వాలి, నీ బలాన్ని ఇవ్వాలి, నీకున్నటువంటి ధనాన్ని ఇవ్వాలి, నీకున్నటువంటి పిల్లల్లో మొదటి సంతానాన్ని కూడా దేవుడికి ఇచ్చేయాలి, దేవుని పరిచర్య కొరకే. మన వాళ్ళు ఏం చేస్తారంటే దశంభాగం ఇవ్వడము అన్న దగ్గర పాస్టర్ గారికి ఎంత ఇస్తే అట్టండి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారికి అన్న పదం ఎప్పుడైతే వస్తుందో నువ్వు ప్రతిఫలం పొందలేవు. పిల్లల్ని ఎవరిని అరవనీయకుండా చూసుకొని. దేవుని బిడ్డలారా, ఇది 2వ అనుభవం. 3వ అనుభవానికి నేను పరిచయం చేశాను, కీడు అనే విత్తనం. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు మాత్రం క్షేమంగా ఉండాలా, పక్కింటికి మాత్రమో కీడు చేస్తారు. ఈయన బాగుండాలా, పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు. కానీ రహస్యం ఏంటంటే కీడుని విత్తితే నీకు కీడే కోస్తావో. మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు, మేలు చేత కీడు నెలా జయించాలో నేర్పును. ఇది ఒక పులగర, ఇది ఒక తీగొర కాదు, నీకు ఎప్పుడు పెట్టనోడు కూడా నువ్వు పెట్టగలగాలి. అది క్రైస్తవ్యం నేర్పిస్తున్న పాట. వీళ్ళు వచ్చారని నాకు పద్ద అనకూడదు, వీరు పెట్టారని అనకూడదు, వీరు చూశారని అనకూడదు, వీళ్ళకి పెడితే ఇక ఏం వస్తుందిలే అందుకే నేను పెట్టడం లేదు అనకూడదు. అలా ఉంటే లోకంలో ఉన్న జనాంగము నీకు పెద్ద తేడా ఏమీ లేనేలేదు. ఇక రాదు అనుకున్న దగ్గర పెట్టాలి. ఆయన అంటాడు పిల్లారా,
బీదలకు ఏంటంట, బీదలకు ఆయన అంటాడు, బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు బీదలుగా చేసేది యెహోవాయే. హల్లెలూయా. అందుకని అప్పుడప్పుడు మనోళ్ళు వాలంటరీగా దేవుని బిళ్ళారు, ఎక్కడైనా అనాథలు ఉంటే వాళ్ళకి వెళ్ళి భోజనాలు పెడతారు. ఏదైనా పండుగ దినం లేక ఏదైనా పుట్టుక దినం, ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ వస్తే వాళ్ళు సొంత డబ్బులతో వాళ్ళ యొక్క డ్రెస్సులు, వాళ్ళ లగ్జరీ కంటే దాన్ని తగ్గించుకొని సాదాసీదా డ్రెస్సులు వేసుకొని ఎక్కడో ఉన్న బేదలు, ఎక్కడో ఉన్న అనాథాశ్రయాలు, ఎక్కడో ఉన్నటువంటి విడోస్, దేవుని బిళ్ళారు ఎక్కడో ఉన్నటువంటి వారికి వెళ్ళి లెపర్సీ, పెరాలసిస్ ఉన్నవారు, హెచ్ఐవితో బాధపడుతున్నవారు కనుక్కొని అక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి వస్తారు. ఏమి వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయా? కానీ కాదు, ఆ డబ్బులతో నేను ఈ బర్త్డే చేసుకోవాలి, ఆ డబ్బులతో నేను వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవాలి, కానీ అదే డబ్బులతో నేను ఆనందించడం కంటే వాళ్ళకిచ్చి ఆనందిస్తా. ఈరోజు బర్త్డే చేసుకుంటే అందరిని పిలుస్తాం, వచ్చిన వాళ్ళందరూ మరి ప్రశాంతంగా వస్తారు, కేక్ తింటారు, బిర్యానీ తింటారు, పోతా ఆ కేక్ సవ్వంగా ఉందంట పోతారు. బిర్యానీ ఫుల్గా తినేస్తారు, బిర్యానీ తింటారు, అసలు తింటారు, మొదలు తింటారు, ఇంకా రసం వేసుకొని తింటారు, చాక్లెట్ తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, అన్నీ తింటారు, మళ్ళీ కిళ్ళి ఏమనుందా అనుకుంటే తింటా, కానీ పెద్ద వచ్చారు అనుకుంటూ పోతారు. మన దగ్గరేమో నవ్వత అబ్బా భలే ఉందక్క అంట పోతారు. విచారం కదండి. తినే వాళ్ళకి పెట్టే వాళ్ళకి పెడితే అది వెక్కసం అయిపోద్ది. బీదలను కనుకరించే జీవితం నీకు ఉండాలి. నీ విత్తేటువంటి విత్తనము ప్రయోజనకరంగా మారాలి. విత్తనము 30 100 ఫలించాలి. ఇది రెండవ అనుభవం కూడా చెప్పేశాను. మూడోది, కీడు అని విత్తనం విత్తకూడదు. దేవుని బిళ్ళారా, మేలే విత్తాలి. వాళ్ళు శత్రువైనా కానీ దేవుని బిళ్ళారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పేస్తాను. ఒక రాజుని మీకు నేను పరిచయం చేసినట్లరు. ఆ రాజు ఏం చేశాడు తెలుసా అండి? ఎక్కడో దరిద్రంగా, ఎక్కడో దీనంగా, తండ్రికే కనీసము దేవుని బిళ్ళ ఇష్టమలేనంతగా జీవించినటువంటి ఈ వ్యక్తి గొర్రెల కాపరిగా ఉంటే గొర్రెల దొడ్లోంచి రాజరికంలోకి వచ్చాడు. రాజరికంలోకి వచ్చిన వ్యక్తి రారాజైన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అలా జీవించవలసిన వ్యక్తి ఏం చేశాడు తెలుసండి? తన సైన్యములు పనిచేసేటువంటి సైనికుని యొక్క భార్య స్నానం చేస్తుంటే చూసి ఆమె యొక్క సౌందర్యానికి ఆకర్షితుడై, రాజు కదండి ఎవడరు అక్కడ పరిగెత్తుకుంటూ అసలు ఆవిడెవరో, ఆమె సౌందర్యం అలా ఉంది, కనుక్కోరమన్నాడు. కనుక్కొని అయ్యా పలానా సైనికుని యొక్క భార్య, పలానా వాని యొక్క మరి కుమార్తె అని చెప్పి తండ్రి పేరు, భార్య మరి భర్త పేరు చెప్తే ఆమె తెచ్చుకొని శరీర కార్యాలు జరిగించాడు. దేవుడు ఊరుకుంటాడా? కీడు కాదంటావా ఇది? నీది కాని దాని గురించి ఆశిస్తే కీడు కాదంటావా? నీ భార్య కాకుండా ఇతరులతో, నీ భర్త కాకుండా ఇతరులతో, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాకముందు విచ్చలవిడి జీవితం జీవిస్తే ఇది కీడు కాదంటావా? పైకి భక్తి కలిగిన వారు కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించక లేని జీవితం కాదంటావా? నిన్ను మోసపుచ్చుకోవటం కాదంటావా? నీ భర్తను మోసగించుకుంటున్నావు, నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పిడి చేస్తున్నావు, నాకంటే జ్ఞానము, నాకంటే టాలెంట్ ఎవరిది లేదంటావు. నీ అందరికంటే టాలెంట్, మనందరికంటే ముజ్జగములు ఎవడు లేనంత టాలెంట్ ఒక నాయని సృష్టికర్తన దేవుడు. నీ తలంపులను చూసే దేవుడు, నా తలంపులు చూస్తున్న దేవుడు, నా అంతరంగాన్ని చూస్తున్న దేవుడు. కూర్చుండుట, లేచుట, నిలుచుట, దేవుని నడుచుట, హృదయములోంచి తలంపు రాకమనిపి హృదయములోంచి నాలుకొక మాట ఈ మాట అనేవి చాలామంది ఎలా దించుకొని ఇది అసలు నాది కానీ కాదనుకుంటున్నారు కదా. జాగ్రత్త అండి. మందిరానికి రాకపోతే పర్వాలేదు, కానీ వచ్చిన తర్వాత వినకపోతే మాత్రం నీదే ప్రమాదం. విన్నా కూడా ఇది నాది కాదు అనుకుంటే నిన్ను మోసపుచ్చుకుంటున్నావు అని యాకోబు అంటాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక విన్న దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అంటున్నాడు. ఈరోజు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. విందాం, లోబడదాం, విధేయత చూపిద్దాం. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారు ఈరోజు ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, ఇలాంటి జీవితం మన జీవితం ఉండకూడదని ముందుగా సాదృశ్యంగా దేవుడు మాట్లాడాడు. అతని గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతడు ఈ పాపం చేయకముందే ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని హృదయం ఎలా ఉంది, ఈయన హృదయం కూడా అలాగే ఉందట. మరి అలాంటి వాడు ఈరోజు చెడిపోయినాడు. దేవుని హృదయం పవిత్రము, దేవుని హృదయము, దేవుని నడవడిక, దేవుని మాటలు, యథార్థములు, నమ్మకములు అయితే నమ్మకముగా ఉండవలసిన వ్యక్తి, యథార్థంగా ఉండవలసిన వ్యక్తి, పరిశుద్ధత మాత్రమే కలిగి ఉండవలసిన వ్యక్తి, పరిశుద్ధత మాత్రమే పలకాల్సి వచ్చినటువంటి వ్యక్తి పాడైపోయినాడు. ముందు సర్టిఫై చేశాడు కదా మా ఓడు మంచోడని. మా ఓడు మంచోడని చెప్పి
చూసిన ఈయన ఈ తప్పిదం చేస్తే పర్వాలేదులే, ఒకటే కదా, పర్వాలేదులే నెట్టేలా అంతు తేల్చేస్తానని చెప్పాడు. ప్రవక్తను పంపించి అన్నాడు, నీవు ఈ పాపం చేయడానికి మనసు ఎలా వచ్చింది? నువ్వు కానీ అడిగి ఉంటే ఇంకా ఎక్కువ మంది భార్యలు ఇచ్చిందని కదా, నీ కవిగిట్లో ఉంచడానికి నీ ముందున్నటువంటి రాజుల యొక్క రాణులను ఇచ్చాను, అయినా నువ్వు అడుగుంటే ఇంకా ఇచ్చిందని కదా, నువ్వు ఏ కృత్యమైన కార్యం చేసావు, నీ అంతు చూస్తా. అందులో రహస్యం ఏంటంటే, నువ్వు చూస్తుండగానే నీ ఇంటి వారి యొక్క మధ్యలోని అందరూ నువ్వు రహస్యంగా చేసేవి పాపము, కానీ అందరూ చూస్తుండగా మిట్ట మధ్యాహ్నం ఈ సంఘటన జరుగుతుంది. దాంతో నేను పోయిన వారం ఆపాను. ఇది సమయంలో 2వ గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే, నా మాట ఆలకించుము 11వ వచనంలో, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలమనని నేను నీకు అంటే అపాయముని తప్పించి నిన్ను ఎన్నిక చేసి కొరగాని నిన్ను బలవంతుడిగా మార్చి ఎక్కడో గొర్రెల దొడ్లో నిన్ను రాజరికము కిరీటం ఇచ్చి సింహాసనం ఇస్తే అతిశయించి కీడని విత్తనం విత్తుతావా? పవిత్రం ఉండవలసిన అపవిత్రతకు అప్పగిస్తావా? చెక్కబడి నీ జీవితంలో నిశ్చయముగా ఇలాంటి కార్యములు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? చూడండి, నేను మాట్లాడుతున్నాను. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వారిని అప్పగించేదను. ఇది మొర్దెకై జీవితంలో పిల్లరా హామాను చేయాలనుకున్నాడు, కానీ మొర్దెకైని దేవుడు తప్పించినట్లుగా మీకు చరిత్రలోని కళ్ళ ముందు పెట్టాను. నిజంగా పిల్లలు ఎస్తేరు కింద 7వ అధ్యాయంలోకి వెళ్ళి 9:10 రాజుల ముందర దేవుని పిల్లరా ఉండు. చూడండి, సండులలో హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగలిగిన ఉరికొయ్యి హామానును ఇంటి యొద్ద నాటబడి ఉన్నది అనగా, రాజు అంటున్నాడు, దాని మీద వానిని ఉరితీయడంట. మోసపోకుడు దేవుడు వెక్కిరించబోయాడు. హామాను యూదుల యొక్క సంచారములో యూదుల కొరకై దేవుని బిళ్ళరా యూదులలో శ్రేష్టమైనటువంటి భక్తి కలిగిన వ్యక్తి అయినటువంటి మొర్దెకై కొరకు ఉరి కొయ్యని సిద్ధపరిస్తే, ఏ చేతులైతే ఉరి కొయ్యని సిద్ధపరిచాయో అదే చేతులతో ఉరి కొయ్యకు ఎలాడ తీయాలి అనుకున్న మొర్దెకైని ఇదే చేతులు ఊరేగిస్తే, ఆయన కొరకు అనగా మొర్దెకై కొరకు నాటినటువంటి ఉరికొయ్య ఏ చేతులు నాటాయో అదే వ్యక్తి ఉరి తీయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోసపోవద్దు. ఈరోజు జరిగిపోయింది కదా అనుకోబాక, ఈరోజు వాళ్ళని మోసం చేశాను కదా అనుకోబాక, ఈరోజు వాళ్ళకంటే నా చెయ్యి పైగైంది కదా అని అతిశయపడబాక. ఒక సమయం వస్తుంది, తూర్పున ఉదయించినటువంటి దేవుడు పడమటి ఏ రీతిగా అస్తమిస్తాడో, ఒకప్పుడు ఉదయకాంతి నీకు ఉన్నదనుకుంటున్నావేమో, నేను చాలా గొప్ప పని చేసిన మోసం చేసిన కూడా, మోసకరమైన విత్తనం విత్తి కూడా నేను అతిశయిస్తున్నాను, నాలాంటి జ్ఞానం కలిగిన వాడు లేరు అనుకుంటావేమో. నీకు మించిన జ్ఞాని ఒకరు ఉన్నారు. నీకు జన్మనిచ్చి, నీకు జీవితమునిచ్చి, నీకు ఎముకలనిచ్చి, నీకు ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చి, నీ అంతం ఎప్పుడో, నీ ఆయుష్ ఎంతో, నీ ఆయుష్ పరిమాణం ఎంతో కొలనూలుతో కొలవగలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడు అందరినీ గమనించువాడని యోబు అంటాడు, నన్ను కనిపెట్టువాడిని నేను కనుగొందునుగాక. హల్లెలూయా. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, మోసపోవద్దు. కీడును అనేటువంటి విత్తనం విత్తి కీడే కోస్తావు. కీడు చేసిన వారు కూడా నువ్వు మేలు చేయడం ప్రయత్నించు. కీడు చేసి కొంతమందికి చేయాలని మనసు వస్తుంది, చేయలేరు. ఎందుకంటే తన అంతరంగంలో తనకు ఒక గూడు కట్టుకున్నాడు అనమాట. ఆ కుటుంబంలో నేను ఎవ్వనికి లోబడకూడదు, ఎవ్వనికి లొంగకూడదు అంటాడు. కానీ యేసుక్రీస్తు అదే మాట అనుకుంటే 12 వ్యూహముల సైన్యమును తెచ్చి, రోమ సైన్యమును 7 సార్లు కాదు, అది 16 సార్లు నిర్మించిన అది మాడిపోద్ది, అంత శక్తి కలిగిన వాడు. యేసయ్య దాంకొని వెళ్ళాడు, మనుషుల మధ్యలో జాంకున్నాడు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. మరి ఆయన జీవము కలిగిన దేవుడు కాదంటావా? ఆయనకు రోషం లేదంటావా? ఆయన లాంటి రోషము, ఆయన లాంటి దేవుని బిడ్డ శక్తి కలిగిన వాడు ఎవరు కూడా లేరు కదా. అంటే ఆయన సార్వభౌముడు దేవుడే కదా సాక్షాత్తు. అలాంటి దేవుడే తను తాను తగ్గించుకుంటే మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మారు మనసు పొందినని చెప్పుకుంటా, యేసు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటా, బ్రతికేటువంటి మాటలు లేనైనా బ్రతకాల్సింది. జీవితము కావాలి కదా, జీవితంలో మన నడవడికలో కనబడాలి కదా, అది లక్షణాలు కనబడాలి కదా.
నేను మాత్ర వేసుకున్నాను అయినా కానీ తగ్గలేదంటే వేసుకున్న దానికి సార్థకత, జ్వరం తగ్గాలి, నొప్పి తగ్గాలి కదా. నేను జీవిస్తున్నా అనడానికి నడవడికలు కనబడాలి కదా. ఒకసారి ఆలోచిద్దాం ప్లారా. దావీదు విషయంలో దేవుడు నా హృదయానుసరణం చెప్పాడు, కానీ ఒక్క తప్పిదానికి 4 దెబ్బలు కొట్టాడు. మొదటిసారిగా బెర్షెబా వాడు చనిపోయినాడు. దేవుడు మొదటి వికెట్ని ఎత్తేసాడు. 1:4 అన్నాడు. ప్రవక్త వెళ్ళి కథలాగా చెప్పినప్పుడు ఓ ధనవంతుడు భేదవాని యొక్క గొర్రెని చంపేశాడయ్యా, స్నేహితుడు వస్తే వధించేశాడు, భోజనం వడ్డించాడు అనగానే, ఇటు కార్యము చేసిన వాడు యెహోవా జీవముతోడు నిశ్చయముగా మరణపాత్రుడు, ఒక్క గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. ఆ గొర్రె వధించింది ఎవడు కాదు, నువ్వే ఆ ఉరియా భార్యని చెడిపేసి ఉరియాని సైన్యములు చంపించేసావు, ఒక వ్యభిచారము, ఒక హత్య చేపించావు, నీవే దానికి కారుకోవడం అంటే, అవునయ్యా నిజముగా నేను పాపం చేసితే నన్ను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడం మొదలెట్టాడు. ఈరోజు అనేక మంది మందిరానికి రారు. ఒక్కసారి గద్దింపుగాని వస్తే 2-3 వారాలు మందిరం కనబడరు. నువ్వు రానంత మాత్రం మందిరం నిన్నకుండా పోదు. నువ్వు రానంత మాత్రాన నీ అపవిత్రత పవిత్రంగా మారిపోదు. ఉన్న నీవు ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తము ప్రతి దోషము నుంచి మనల్ని పవిత్రులుగా మారుస్తుందని లేఖనము సవివరంగా మాట్లాడుతాను. ఎఫెసీ 1:7 ప్రకారం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 ప్రకారము మనం 8వ వచనం చూస్తే, మనం పాపం లేనివాడిని ఎవడని చెప్తే వాడు అబద్ధమాడుతున్నాడు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నట్టు. నీకు నువ్వు అబద్ధికునిగా మార్చుకుంటే పర్వాలేదు. నీవు పాపం లేనివాడు అంటే దేవుణ్ణి కూడా, పరిశుద్ధుడైన దేవుణ్ణి కూడా అబద్ధికునిగా మార్చివేస్తున్నావట. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం ప్లారా. నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఆ తీర్మానము మన బ్రతుకులను బ్రతికింపచేయడానికి ఇష్టపడుతున్నది. అప్పుడు మొదటి వికెట్ మొదటి కుమారుడు జబ్బుతో ఉంటే ఈయన ఉపవాసం ప్రార్థన చేశాడు. ప్రార్థన వినలా, చచ్చిపోయినాడు. వెంటనే లేచి భోజనం చేసి వస్త్రాలు ధరించుకుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన, ఇంకా బరియలు గాల. అందరికి ఆశ్చర్యం అయిపోయింది. ఇటు జబ్బుతో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్న రాజా, మరి ఇప్పుడు చనిపోయినాడని కానీ భోంచేసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తున్నాం, వీడిని చూడాలి కదా. అప్పుడు అంటాడు, వాడు నా దగ్గరికి రాడు, నేనే వాని దగ్గరికి వెళ్ళా. నా పాపం క్షమించి నా కుమార్తె బ్రతికిస్తాడేమో అనుకున్నా, కానీ దేవుడు ఇప్పుడు కూడా ఆయన కొలనులు కరెక్ట్గా ఉంటుంది. నేను పాపం చేస్తే అది నాకు, నా పిల్లలకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మందిరము దాకా రాకుండానే ఉండాలి. వచ్చిన తర్వాత మారకపోతే నీకు నీవి ఉత్తరవాది అవుతానే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, తన సొంత కుమార్తెని, పెద్ద కుమారుడు అంటే పెద్ద భార్య యొక్క కుమారుడు చెడిపేశాడు. యూదులలో ఒక సాంప్రదాయం ఉంది, కన్యక తన కన్యత్వాన్ని పోగొట్టుకున్నా చచ్చిపోయినా ఒకటే. పవిత్రత కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న వారు దేవుని బిడ్డలు గమనించండి, పవిత్రులైన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. వారితోనే దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీ జీవితం నా జీవితంతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు. తామారు చనిపోయింది, ఈ తామారు చెడపబడింది, కానీ బ్రతికి ఉన్నది కానీ చచ్చిపోయిన దాంతో సమానంగా. దాన్ని చూసినటువంటి సొంత అన్నయ్య అబ్షాలోము, ఎవడైతే అమ్నోను తన సొంత చెల్లిని చెడిపేశాడో ఆ వ్యక్తిని రాజులు విందు చేసుకునే కాలంలో ద్రాక్షరసం ఎక్కువగా తాపించి సామంత రాజులకు లంచం ఇచ్చి, నా అన్న అయినటువంటి అమ్నోను మత్తుడై ఉండగా కత్తి తీసుకొని పొడిచేయమన్నాడు. ఒకటి జబ్బుతో చచ్చిపోతే ఒకడు చెరచబడ్డాడు. తన శీలమే పోగొట్టుకోవాల్సిన దీనికి అంతటి కారణం ఎవరో తెలుసండి? తండ్రి అయిన దావీదు చేసిన పాప. నీ పాపము నిన్ను, నీ తరాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని 1-4 పీడించడానికి ఇష్టపడుతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను తప్పించుకున్నాను. ఒక ఆయన ఎవరో చెప్పండి, అప్పుడప్పుడు సామి నేను తప్పించుకున్నా, మా వాళ్ళకంటే మా ఇంటి వాళ్ళకి పొడి దెబ్బలు అన్నా అంట. నువ్వు తప్పించుకోవురా బాబు, వాళ్ళకి దెబ్బలతోనే పోద్ది. నీవు దేనితోనూ తప్పించుకోలేవు. ఏమిచ్చినా మూల్యము తీరనే తీరు. నీ పాపమునకు నివృత్తి ఖచ్చితంగా నువ్వే పట్టవలసిన పరిస్థితి ఉన్నాయి. కీడు అని విత్తనం విత్తుతా ఉన్నావు. దుర్భాష దేవుని బిళ్ళారా, ఇతరుల గురించి కాని విషయంలో విత్తుతున్నావు. విత్తే నీ జీవితంలో నువ్వు ఆనందిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఒక సమయం వస్తుంది, తిరగబడేదానికి ఎంతో కాలం పెట్టదు. భూమి గుండ్రంగా ఉందట. ఇక్కడ నుంచి ఆరంభించిన నీవు ఏ నుంచి మరలా తిరిగి ఏ దగ్గరికి రావడానికి, 0 నుంచి ఆరంభించిన నీవు 360 తిరిగేసిన మరలా అక్కడికి 0 దగ్గరికి రావాల్సిందే. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు.
పిల్లరా బాగా గమనించండి. మరి 3 వికెట్లు అయిపోయినాయి. చివరికి వికెట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తన అన్నని చంపించాడో, తన చెల్లి విషయంలో ఇలా జరిగిందని అబ్షాలోముని తన తండ్రి యొక్క సైన్యముతో యుద్ధానికి దేవుని బిళ్ళరా కాలు దువ్వినప్పుడు, యుద్ధములో ఒకరితో ఒకరు పోటీ పడినప్పుడు సైన్యాధిపతి అంటే దావీదు, రాజైన దావీదు యొక్క తండ్రి యొక్క సైన్యాధిపతి గురి చూడకుండాని బాణం విడిచిపెట్టగా, ఆయన ఏం చెప్తున్నా అంటే, యుద్ధంలో జయించలేక తప్పించుకొని వెళ్ళిపోయేదానికి ఈయన గార్ధబమునెక్కి అంటే కంచరగాడిదనెక్కి ఆయన పారిపోతామంటే మస్తకి వృక్షానికి జుట్టు తగులు కర్లీ హెయిర్స్ అనేవి, కర్లీ హెయిర్స్ తగులుకొని ఉండగా గాడిద పాటి గాడిద వెళ్ళిపోయింది. ఈయన ఆకాశానికి భూమికి కాకుండా మధ్యలో ఎలాడుతున్నాడు, మధ్యలో ఎలాడుతూ ఉన్నాడు. ఎలాడుతూ ఉంటే బాణమేగా వారి గుండెలో గుచ్చుకొని చచ్చిపోయింది. నెంబర్ 1 జబ్బు, నెంబర్ 2 చెరచబడిన పరిస్థితి, నెంబర్ 3 దేవుని బిళ్ళారా ద్రాక్షరసమిచ్చి పొడవబంది కత్తితో 4వ వికెట్ ఎక్కడ పడిపోయిందంటే, అటు ఆకాశాన్ని కదా అటు భూమికి కాకుండా మధ్యలో మస్తకి వృక్షానికి ఎంటుకలో ఇలా తగులుకొని వేలాడుతూ ఉంటే గురి చూడకుండా బాణం వేస్తే డైరెక్ట్గా వెళ్ళి గుండెలోకి వెళ్ళిందంట. గురి చూడకుండా కానీ గురిగ్గా కొట్టేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన కొలనోలు తప్పదు. నువ్వు తప్పినా నేను తప్పినా, లోకములు ఎవడు తప్పినా, న్యాయకర్తలని చెప్పుకున్న వారు తప్పినా, తప్పని న్యాయకర్త 122 కీర్తన, నీ మందిరములో న్యాయ సింహాసనం ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితి దావీదు జీవితానికి వచ్చింది. అతడు కీడుని విత్తాడు. దేవుని బిళ్ళ ఒకటి, మరి ఒక స్త్రీతో పాపం చేశాడు, వ్యభిచరించాడు. అలా చేసిన ఆమె గర్భవతి అయిందని తప్పించుకోవడానికి తన యొక్క భర్తని సైన్యముల ముందు ఉంచి శత్రువుల చేత చంపించేసాడు. అక్కడ సామెత ఉంది పిల్లారా, మన చేతులకేమీ అంటకూడదంట. శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలంట. నువ్వు శనగలు తిని చేతులు కడుక్కొని ఏమీ లేనట్టు కనబడ్డా అన్నీ ఎరిగినవాడు నీకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానికపోతే దానికి దీనికి కొంత టైం ఉంటుంది అంతే, టైం బీయింగ్ అంతే. కానీ ఆ సమయంలో ఖచ్చితంగా రాకతబదు. దేవుని ఇందు విషయంలో ఒక చక్కటి మాట మీ కళ్ళ ముందు పెడతాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 10వ అధ్యాయం 4-5 చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావట. చదువుకున్న మాట, మా యుద్ధోపకరణం అంతేనా? కొరింథీయులకు రాసిన పత్రిక 2:10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమని కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను, అంటే క్రీస్తుకి వ్యతిరేకంగా ఉంది ఆలోచనను, దేవుని బిడ్డలు గమనించండి, క్రీస్తుకు లోబడినట్లుగా ఏంటంట చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినట్లు సమస్తమైన అవిధేయతకు, అంటే అవిధేయతకి ఏం జరుగుతుందట? ప్రతిదండన. కీడుకు ఖచ్చితంగా ప్రతి కీడు జరుగుతుంది. నువ్వు కీడు చేసి మేలు కొరకు ఎదురు చూడొద్దు. కీడు చేసిన వరకు కూడా మేలే చేయడానికి గలగా ఉంది. ఈ మాటలు ఎలా ఉంటాయంటే కొంచెం టెరామైజిన్ ఇంజెక్షను లేదా డెకడ్రాన్ వేసినట్టు అనిపిస్తుంటుంది. అది కింద నుంచి ఎక్కుతుంది. తేలు గుడితే ఫస్ట్ ఏం అనిపించదు, తర్వాత ఎక్కదా జీవమంట. కానీ ఈ వాక్యాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ నుంచి ఎక్కేస్తుంది కిక్కు. కానీ కిక్ ఎక్కిన మనసు మార్చుకుంటే పర్వాలేదు, పశ్చాత్తాపడితే పడవలేదు. ఇక్కటి వరకే కోడట దుమ్మున్నటువంటి ఇసిరిపాడేసినటువంటి దెబ్బలోకి వెళ్ళి అలా ఇలా వేసేసుకొని తన రంగు మార్చుకుంటుందట. బయటికి రాగానే మరలా శని ఈదులు ఇచ్చేస్తుందట. అక్కడెక్కడెక్కడన్నా ఉంటే ముక్కులో అలా జాగ్రత్తగా ఈకీకి పట్టుకొని మళ్ళా స్వాభావిక సిద్ధంగా వచ్చేస్తుందట. కాబట్టి దయచేసి నా మనం ఏమిటంటే, మన జీవితం దండికరంగా దీవెనకరంగా ఉండాలంటే ఇప్పటికైనా పర్వాలేదు మన విత్తనం ఎలా ఉంది. ఆ విత్తనము అన్న దగ్గర ఒక వ్యక్తిగా, ఒక భర్తగా నీ భార్య విషయంలో, భార్యగా నీ భర్త విషయంలో, పిల్లలుగా అనగా కుమారుడిగా కుమార్తెగా నీ తల్లిదండ్రుల విషయంలో, ఒక విశ్వాసిగా మరి నీ సహోదరుల పక్కన ఉన్నటువంటి నీ తోటి విశ్వాసులతో, ఒక సంఘ మరి సహవాసములో నా బిడ్డగా నీ ప్రవర్తన, నీ నోటి మాట, నీ నడవడిక, నీ విధేయత ఏ రీతిగా ఉండడానికి ఇష్టపడుతున్నా. మోసపోవద్దు.
విత్తే విత్తనమును బట్టే నీ ఫలితం ఉంటుంది. విత్తే విత్తనమును బట్టి నువ్వు కూర్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండవలసిందిగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకంటే విస్తరించి నేను మాట్లాడలేను, పరిచయం మాత్రం చేస్తాను, ప్రార్థన చేసుకోబోతున్నాం. 4వది ఏంటంటే సాతాను యొక్క విత్తనములట. ఏంటంట? సాతాను యొక్క విత్తనం. సాతాను విత్తనం అనగానే మత్తయి సువార్త 13వ అధ్యాయం మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సాతాను ఏం చేస్తానంటే మనుష్యులు నిద్రించుచు ఉండగా అంటాడు. 13వ అధ్యాయం 25వ వచనంలో అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గోరుగులు విత్తిపోయిన ఈ సాతాను విత్తే విత్తనములు ఎలా ఉంటాయంటే మనుష్యులు నిద్రిస్తూ ఉండగా వస్తుంది. మనుష్యుడు మెలకువగా ఉంటే ఆయన దగ్గరికి శత్రువు వచ్చి సాతాను వచ్చి విత్తనములు విత్తలేడు. అంటే సాతాను విత్తే విత్తనములకు మనమే తావిస్తున్నాం. ఆధ్యాత్మికంగా మనం మెలకువగా ఉండలేకపోతున్నాం. ఉదయ సమయంలో ప్రార్థనా ధూపంలో లేక సమయం దొరకనప్పుడల్లా ఇప్పుడైతే ప్రార్థనా ధూపం ఉంది, అసలు అది అనుభవం లేనప్పుడు కూడా మనం ఉదయం లేవగానే మొదట ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, ప్రభువుతో గడపాలి, రాత్రంతా ప్రభు మనల్ని భద్రపరిచాడు అనే విషయం లేకుండా అసలు ప్రార్థనే లేకుండా డైరెక్ట్గా టీ కాఫీతో స్టార్ట్ చేసేవాళ్ళు. కొంతమంది డైరెక్ట్గా దేవుని వీళ్ళ ఫోన్తో చాటింగ్తో స్టార్ట్ చేస్తారు తన కాలాన్ని. కొంతమంది రాత్రి ఆపేసింది మరలా తిరిగి ఆరంభించడానికే సిద్ధపడతారు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను విత్తే విత్తనముల గురించి మనం ఆలోచిస్తే అక్కడ అంటాడు, దేవుడే యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను. అది దేవుని బిడ్డ ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లో దేని ఫలమనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అంటే ఈ సాతాను విత్తనం ఎక్కడేసాడు? టక్కని చెప్పాలి. ఇప్పుడు చదవని లేఖనం ఒకటే, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదివే నేను. ఎక్కడేసాడు? పొలంలో వేయలా, స్త్రీ మనసులో వేసాడు, స్త్రీ అంతరంగంలోకి వేసేసాడు. మానవుడు ఎక్కడ చెడిపోతున్నాడు? హృదయంలో తప్పిపోతున్నాడు. హృదయం తప్పిపోతుందంటే వీడి కళ్ళు తిరిగేదంతా ఎక్కడ ఇది నడిపిస్తుంది అనమాట. కీ పాయింట్ ఎక్కడుంది? మస్తిష్కం. హృదయంలో జీవితం మారాలి ఫస్ట్. హృదయం మారితే అన్నీ మారిపోతాయి. చూశారండి, పచ్చికల్లో ఉన్న వాళ్ళకి లోకమంతా ఎలా కనబడుతుంది? పచ్చగానే కనబడుతుంది. నీ జీవితం ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉంటే నీవు చూసేది కూడా అంత ఆరోగ్యకరంగా కనబడుతుంది. ఆకాశం నీలంగానే కనబడతాయి, ఎర్రంగా కనబడదు. పచ్చంగా అంతకంటే కనబడదు. ఎలా ఉంటుందో అలాగని వాస్తవంగా కనబడతాయి. ఈరోజు అవాస్తవానికి మనం అమ్ముడుపోతున్నాం. మాయను నమ్ముకొని లోకముతో రాజీ పడిపోతున్నాం. గాలిలో మేడలు కట్టుకొని మన జీవితాన్ని కూలదోచుకుంటున్నాం. మనమే జీవితాన్ని ప్రణంగా పెట్టేసి సాతానుకి అప్పగిచ్చేస్తా ఉన్నాం. ప్రభు చిత్తమైతే నేను తర్వాత మీతో నేను మాట్లాడుతాను. మెట్టుకు నేను చెప్పే మాట ఏంటంటే సాతానుకి అవకాశం ఇవ్వద్దు. సాతాను అవకాశం ఎప్పుడు కలుగుతుందంటే యేసుక్రీస్తు వారు స్వయంగా తన ప్రసంగంలో మాట్లాడతారు. కొండ మీద ప్రసంగంలో ఏంటంట ఇంకా చెప్తాడు ప్లారా, అక్కడ అంటాడు ప్లారా, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి. అంటే మనం ప్రార్థన చేయకపోవటమే మెలకువగా లేకపోవటం, ప్రార్థనకు సమయం ఇవ్వకపోవటమే. చాలామంది 10 గంటలకు ప్రార్థన 11 గంటలకు అంటే 1 గంట 2 గంటల పాస్టర్ గారు పోయేటప్పటికి 3:30 4 అవుతుందంట. అప్పుడు కలుసుకోవచ్చులు అంటాడు. పాస్టర్ గారు కాదు ఇక్కడ ఉండేది. పాస్టర్ గారు నీవంటి మనిషే, ఆడు బలహీనుడే. అసలు ఆయన జీవాధిపతి ఉన్నాడు ఇక్కడ. మన స్థితులను మార్చగలిగిన వాడు, మన దిక్కును మార్చగలిగిన, మన బుద్ధిని మన పరిస్థితులను మార్చగలిగిన, శాపం ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ఉన్నాడు. ఆయనకు నువ్వు భయపడితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి సాతాను యొక్క విత్తనాల గురించి ప్రభు నాకు సమయం ఇస్తే రేపటి వారం మీతో నేను మాట్లాడుతాను. ఎందుకంటే ప్రముఖంగా ప్రభు వేసే విత్తనములు ఎలా ఉంటాయో, సాతాను విత్తే విత్తనము, ప్రభు వేసే విత్తనం ఎలా ఉంటుందో రేపు వారంలో కంక్లూషన్ చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి వారం కొరకు మనం సిద్ధపరచుకుందాం. అందరం ఒకసారి లేచి నిలబడుకొని, మోసకరమైన జీవితం ఇంకా జీవిస్తున్నామేమో, లేక ఆయన అంటాడు ప్లారా, మరి కీడు అనే విత్తనములో ఇంకా మనం విత్తుతున్నామో. దావీదు విత్తాడు, దావీదు కోసుకున్నాడు, చివరికి పశ్చాత్తాపడ్డాడు గనక తన కన్నీళ్ల వల్ల పరుపు తేలిపోయింది. తన పశ్చాత్తాపడ్డాడు. తన పశ్చాత్తాప ప్రార్థన వల్ల దేవుడే దిగివచ్చి అదే దావీదిని దేవుడు అడ్రస్ చేసేసుకున్నాడు. ఎవరో తెలుసని దావీదును బట్టి దేవుడు అంటున్న మాట, దావీదు కుమారుడైన యేసు అన్నాడు. హల్లెలూయా. అంటే తన పశ్చాత్తాపము తండ్రి స్థానంలోకి మార్చేసింది.
నీవు నేను కన్నీళ్లతో వెతుదాం, ప్రభు సన్నిధులు ఆశ్చర్యకారులు చూడడానికి సిద్ధపడదాం. మెట్టుకు నేను బ్రతిమలాడే మాట ఏంటంటే, ఎవరి కొరకు బ్రతకొద్దు. ప్రతి వ్యక్తి నాకు నేనుగా దేవుని కొరకు, నీకు నీవుగా దేవుని కొరకు, ఒక కుమార్తెగా కుమారుడిగా, ఒక భార్యగా భర్తగా దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీ భర్త కొరకు నువ్వు బ్రతికినట్టే, నీ భార్య కొరకు నువ్వు బ్రతికినట్టే, నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు బ్రతికినట్టే. టోటల్గా నువ్వు దేవుని కొరకు కానీ మొదట కీ పాయింట్ ఉంచుకుంటే దేవుడి నిన్ను పరిశుద్ధంగా మార్చివేస్తాడో అందరికీ నువ్వు పరిశుద్ధంగానే మారిపోతావు. కీడైపోయిన మన బ్రతుకులను, పాడైపోయిన మన జీవితాలు దేవుడు ఒక్కడి నిలబెట్టగలిగిన సమర్థుడు గనక ఒక్కసారి త్రికరణ శుద్ధితో ఆయన కొరకు బ్రతకదాం. బ్రతికితే ఆయన కొరకే బ్రతుకుదాం. బ్రతికితే ఆయన కొరకు బ్రతకటమే కాదు, ఈరోజు జీవించే ప్రతి జీవితం, ప్రతి అడుగు ఆయన కొరకే ఉండడానికి సిద్ధపడదాం. దేవుని సన్నిధి మనల్ని నడిపించి వాడుకోబోతున్నది. ఒక్కసారి అందరము వీలైతే లేచి నిలబడుకొని ఆయన ఘనపడదాం. ప్లేరా, ప్రభు మనం దర్శించి, ప్రభు మనల్ని తన దివ్యమైన సన్నిధితో నడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. స్టార్టింగ్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నీ పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలిగగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుమోని రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి,
ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, పూర్ణ బలముతో. నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, యేసు రక్తములో కడగబడిన పాత్రలుగా ఆరాధకులుగా మారునట్లు కీడుని విత్తనమును విత్తిన మన జీవితాలు బ్రతుకున్నట్లు విడుదల కలుగునట్లుగా పూర్ణ బలముతో ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. స్థితిలో కీడు అని విత్తనం విత్తి కీడి నీకు వచ్చే పరిస్థితులలో కీడును మేలుకరంగా శాపం ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, స్థితులు మార్చగలిగిన దేవుడు. దేవుని జీవాత్మను తాకమని అడుగుతూ ఉంటే దేవుని బలమైన హస్తమన మొదలు సంచరిస్తూ ఉండగా ఈ సంచారం నీ దగ్గరికి వచ్చి ఉండగా అది నేను తాకడానికి సిద్ధంగా ఉన్నది. దేవుని జీవాత్మను తాకునుగాక, దేవుని అభిషేకమునను తాకునుగాక, దేవుని బలమైన కవిగిలను ఆవరించును కాక. కీడుని విత్తనము విత్తానయ్యా, ఆయా సమయంలో ఆ కీడునే కోసే పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. కొద్ది గొప్పలు అక్కడెక్కడ దెబ్బలు తింటున్నానయ్యా, స్థితులు మార్చి మేలు చూడాలనుకున్నానయ్యా, కీడి నాకు ఎదురవుతుందయ్యా. నా భర్త విషయంలో నేను మేలు చూడాలనుకున్నాను, నేను కీడులో ఉంటూ కూడా, కానీ నా కీడే ఎదురవుతుందయ్యా. ఒక్కసారి నా జీవితాన్ని మార్చే దేవుడు నువ్వే గనక సహాయించి ప్రభుని అడుగుతావా? అడిగే హృదయం ఉంటే ఇప్పుడు తాకడానికి సిద్ధంగా ఉన్నది. తల్లిదండ్రుల దగ్గర మోసం చేస్తూ బ్రతుకుతున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసపోవద్దు కుమారుడా, మోసపోవద్దు కుమార్తె. నీ తల్లిదండ్రులు పూర్ణ ప్రేమతో నిన్ను అభిమానించి నిన్ను ప్రేమించి నిన్ను గొప్పగా చూడాలనుకుంటే వారి మోసం చేస్తూ ఉన్న పరిస్థితులు ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా పర్వాలేదు, పశ్చాత్తాపడు, మేలు చేతనే కీడును జయించడానికి సిద్ధపడు, దేవుని జీవాత్మని తాకడానికి సిద్ధంగా ఉంది. డియర్ బ్రదర్, హలో రీషావాల బరిదేనిమా, ఇప్పుడు దేవుని కవిగిలు నిన్ను ఆవరించుడే కానీ సిద్ధంగా ఉన్నాడు. కీడు నిన్ను కలవర పెడతామంటే, కీడు నిన్ను తరుముతా ఉంటే, ఇబ్బంది అనే పరిస్థితులు తరుముతా ఉంటే, కీడు అనే విత్తనం విత్తి అయ్యో చేతైన జీవితము జీవిస్తున్నాను, రాత్రులు నిద్ర లేదయ్యా, నెమ్మది లేని జీవితము, శరీరము రోగగ్రస్తంగా అయిపోతుంది, నేను ఇంకా యవనస్తుని అయినా పలికిన పరచబడుతుందయ్యా. అది నాకెందుకు అర్థం కావట్లేదు. వైద్య దగ్గరికి వెళ్తుంటే అర్థం కావట్లేదు వైద్యులకి. ఏ విషయంలో, ఏ టెస్ట్లో, ఏ సంబంధించిన డయాగ్నోస్టిక్ ఏ పరిస్థితుల్లో కూడా మరి ఆ యొక్క నిర్ధారణ జరగట్లేదయ్యా. నెమ్మది లేదయ్యా. రాత్రులు నిద్ర పట్టని రాత్రులు, కలవరముతో పరిస్థితులు, శరీరము సహకరించట్లేదయ్యా. ఈరోజు నన్ను తాకు ప్రభు అని అడుగుతావా? అడిగే హృదయం అంటే దేవుని జీవాత్మని తాకడానికి సిద్ధంగా ఉన్నది, దేవుని అభిషేకమని తాకడానికి సిద్ధంగా ఉన్నది, దేవుని పరిశుద్ధాత్మని తాకడానికి సిద్ధంగా ఉన్నది. చేతులు కట్టుగా వద్ద జోడించొద్దు, చేతులు చాచు, సాగినప్పుడు దిస్ డే ఇస్ ఎ లాస్ట్ డే. రియల్లీ ఇది నీకు చివరి గడియ కావచ్చేమో. సాగిల పడ్డానికి సిద్ధపడు కుమారి, సాష్టాంగపడి దేవుని జీవాత్మను తాకయ్యా. నా తిక్రమంలో కడుగు ప్రభువా, ఇప్పుడు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ కార్యముల చేత తృప్తిపరచు ప్రభువా. నీ కార్యములు ఆశ్చర్యములయ్యా, యెహోవా కార్యములు అయ్యా, నీ బాహుబలము చేత, చాచిన బాహువు చేత మమ్మల్ని ఆదరించే దేవుడు అని అడుగుతూ ఉంటే దేవుడిని తాకడానికి ఇస్తున్నాడు. శాపగ్రస్తమైన రుణములతో, ఇబ్బంది అని కొలిమితో, భార్య భర్తలు ఒకే ఇంట్లో నెమ్మది లేదు, అయ్యా తల్లిదండ్రులు పిల్లలు ఒకే ఇంట్లో నెమ్మది లేదు, కలయిక లేని జీవితము, సంతోషం లేని జీవితము, ఐక్యత లేని జీవితము, బ్రతికి ఉన్నామనే పేరే సమాధానం లేదు. మనకు మనమే సమాధానం ఉన్నామనుకుంటున్నాం, కానీ అంతరంగములు ఏదో తెలియని శాపగ్రస్తమైన జీవితం. ఈరోజు దేవుని సమాధానపు సన్నిధి మనల్ని ఆవరించబోతా ఉంది. అడుగుదాం. పెద్దలు ప్రార్థన చేస్తారు, అందరం ఏకీవిద్దాం.
దేవుని జీవాత్మను తాకమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా. అవును తండ్రి ప్రభా, అవితువాని ఉపవానంలో నాయనా ఎన్నో ఒడదొడుకులు తండ్రి ప్రభా. ఈ దినమున నాయన తండ్రి ప్రభా ఏ రీతిగా ఉంటున్నామో ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, నేల మీద పడిన విత్తనములాగుంటున్నామా, రాళ్ల గుట్ట మీద పడిన విత్తనములాగుంటున్నామా, ముండ్ల తుప్పల్లో పడిన విత్తనములాగుంటున్నామా, లేక మంచి నేలను పడిన విత్తనములాగుంటున్నామా? అవునయ్యా తండ్రి ప్రభా, ప్రతి బిడ్డ హృదయం ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. ఈ దినమున నీవు నాతో మాతో మందరితో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు ప్రభా, వందనాలయ్యా. అవును తండ్రి ప్రభా, మంచి నేలను పడిన విత్తనం వలే తండ్రి ప్రభా, అది 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించినట్లు నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. ఇంకను నాయన తండ్రి, మేము లోక సంబంధమైన తండ్రి ప్రభా ఇదిగో విత్తనము వలె ఉంటే నాయన తండ్రి ప్రభా, ఇంకను నాయన ఈ దినము మాట్లాడావు తండ్రి ప్రభా. సాతానుడు తండ్రి ప్రభా ఆ యొక్క గోధుమల మధ్యలో గురుగులు విత్తినట్లుగా ఉంటున్నదయ్యా. అవును తండ్రి ప్రభా, అవి 2 పెరుగుతాయి కదా నాయన, అవి 2 పెరుగుతాయి. అయితే ఒక కాలం వచ్చును తండ్రి ప్రభా. ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఈ స్వరాన్ని వింటున్న దేవుని మాటలు అని అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి నేలను పడిన విత్తనం అవ్వలి 100 అంతలుగా ఫలించినట్లుగా సదా తోడి సాక్షులుగా నిలబెట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు అందరూ చప్పట్లు కొడుతూ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. కలిసి ఆరాధన చేద్దాం. ఆమేన్. స్తోత్రం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. స్తోత్రం. అనాథనైన నన్ను వెతకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగిలించి నన్ను కాచియుంటివి. ఆయన నిజమైన ప్రేమను తలంచుకుంటూ ఆరాధన చేద్దాం. ఆమేన్. అనాథనైన నన్ను వెదకి వచ్చితివే, ప్రేమ చూపి కౌగలించి కాచియుంటివే. అనాథనైన నన్ను వెదకి వచ్చితివే, ప్రేమ చూపి
ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. చప్పట్లు కొడదాం. ఆమేన్. స్తోత్రం. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని నా యేసయ్యా, నన్ను చేర్చుకున్నావు తండ్రి. ఎంత గొప్ప ప్రేమమయుడవు, నీకే వందనాలను ఆరాధన చేద్దాం. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. స్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అందరూ చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచుదాం. స్తోత్రం. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా నన్ను ఆదరించి నడిపించుచున్నావయ్యా. ఎంత గొప్ప ప్రేమ తండ్రి, నీకు వందనాలు. ఆమేన్. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అందరం పాడదాం స్వరమెత్తి, చప్పట కొడుతూ పాడదాం హృదయపూర్వకంగా. ఆయన ప్రేమను ఆరాధన చేద్దాం, ఆయన కృపను ఆరాధన చేద్దాం, ఆయన జాలిని ఆరాధన చేద్దాం, ఆయన దయను ఆరాధన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, ఈ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నీ జాలిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసయ్యా, మాపై మీరు చూపించే దయ ఎంత గొప్పది నైనా, నీ దయను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా.
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి